రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో ప్రాథమిక వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రభుత్వ వైపు శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నేటి నుండి పార్టీలో చేరిన వారందరూ తమ కుటుంబ సభ్యులే, వారి యోగక్షేమాలు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని ఆది శ్రీనివాస్ అన్నారు. గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన అనుభవంతో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా పనిచేయాలని వారికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాల పరిపాలనలో అవినీతి అక్రమాలతో నాణ్యత లేని కట్టడాలు నిర్మించి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేసి 8 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకుని పోయిన సందర్భంలో అయినా ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెనుకడుగు వేయకుండా సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం అమలు చేస్తున్న తీరుతున్న ఒకసారి గమనించి పనిపోతుంది. ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర గారి మొదటి సంతకం. ఈ రోజు 200 యూనిట్లు కాల్చుకునే పేదలందరూ కూడా ఇంటి కరెంటు బిల్లు కూడా 20 నెలల నుంచి కట్టలేని సందర్భం. గత 20 నెలల క్రితం ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి నేను ఎమ్మెల్యే కాకంటే ముందు ఎవరైనా ఇంటి కరెంటు బిల్లు పేదలు 200 యూనిట్లు కాల్చుకున్న వాళ్ళు 3 నెలలు కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేసిపోయిన సందర్భాలు. కానీ ఈరోజు 20 మాసాలు దాటినా ఎవరు ఇంటి కరెంటు బిల్లు కట్టకుండా ఏదో విధంగా కరెంట్ వస్తుంది వాళ్ళకి 200 యూనిట్లు